జగ్గారెడ్డి రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, నాకు సీఎం అవ్వాలని కోరిక లేదు. అలా అనగానే కాంగ్రెస్ లోని సీనియర్ లీడర్లు ఊపిరి తీసుకున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ లో ఉన్నాడు. రేవంత్ తర్వాత నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ అంటూ ఓపెన్ గానే తేల్చేశారు. అంటే ఈ ఏడాది డిసెంబర్ లో సీఎం గా రేవంత్ అవుట్ అవుతున్నాడా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు. మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు. అది మనం దాంట్లో పోము. అంతేకాదు, తనకు ఇంకో బలమైన కోరిక ఉంది. ఆ కోరిక ఏంటో నవంబర్లో చెప్తాను. నవంబర్ నెలలో నా మనసులో మాటలన్నీ బయట పెడతా. నా అసలు రాజకీయ కోరికేంటో ఆ రోజు బయట పెడతానంటూ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అంటే డిసెంబర్ నాటికి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు ఉండబోతోందని, సీఎం మార్పుపై ఇండైరెక్ట్ గా జగ్గారెడ్డి హింట్ ఇచ్చేశారనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. అసలు సీఎంను మార్చేది తానేనని జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు. ఎవరి మీదైనా కోపం ఉంటే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకే చెప్పారని జగ్గారెడ్డి చెప్పారంటే, ఢిల్లీకి ఆయన ఎలాంటి సమాచారం అందించారన్నది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని అన్నారు. మరి పీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి ఉండబోతున్నారా అనే సందేహాలు ఇక్కడ మొదలవుతున్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన అసలైన కాంగ్రెస్ లీడర్ల ఆవేదన భరిత వాదన ఏంటంటే, ఇతర పార్టీల నుంచి వచ్చి మా పార్టీపై పెత్తనం చెలాయిస్తున్నారని వాపోతున్నారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డిన వాళ్లను పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే పెద్దపీట వేస్తుండటంతో రేవంత్ రెడ్డి నాయకత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అసలైన కాంగ్రెస్ నేతల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ అసంతృప్తి ఇప్పుడు పార్టీలో పెద్ద అగ్నిపర్వతంలా మారుతోంది. అంతెందుకు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి లీడర్ను లెక్క చేయకుండా ఓ ఎమ్మెల్యే తీసిపడేశాడు. మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయాడు. అంటే వీళ్లకు అహంకారము, మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సావు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దెబ్బలు కొడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. మరోవైపు ప్రభుత్వ పాలనపై విమర్శలొస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే ఈ రకమైన స్టేట్మెంట్లు రావడం కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. జగ్గారెడ్డి చెప్పిన ఆ నవంబర్ రహస్యమేంటో, డిసెంబర్ నాటికి తెలంగాణ పీఠంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కాలమే సమాధానం చెప్పాలి.